Hello everyone, welcome back to the channel of Pharmacy. So in this video, I want to discuss about the pharmacovigilance important questions. Okay, so remember this is the subject from the 8th sem in B Pharmacy. So these are the important 10 marks questions. So actually the pharmacovigilance is completely discussing about the classification of disease and also the ADS, nothing but adverse drug reactions. Now, in this, we are having the 5 units. Out of 5 units, we are getting 2 marks, 5 marks, and 10 marks. Okay, ఈ 2 మార్క్స్లో కూడా 10 క్వశ్చన్స్ ఇస్తారు. సో అవుట్ ఆఫ్ 10 డెఫినెట్లీ 10 అటెంప్ట్ చేయాలి. సో అందులో 2 into 10 20 క్లియర్. అండ్ నెక్స్ట్ 5 మార్క్స్వి 9 ఇస్తారు, బట్ యూ నీడ్ టు రైట్ 7. సో 7 5s 35. అండ్ నెక్స్ట్ 10 మార్క్స్కి వచ్చేటప్పటికి 3 ఇస్తారు, సో 2 అనేది రాయాలి. సో 2 10s 20. సో కంప్లీట్ పేపర్ 75 మార్క్స్కి. అండ్ రెస్ట్ ఆఫ్ ద 25 మార్క్స్ వచ్చేసి అకాడమిక్స్లో మీ యొక్క పర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో ద అటెండెన్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ద అసెస్మెంట్స్ ఇస్తారు కదా, సో వాటి బట్టి వీటిని ఇంక్లూడ్ చేస్తారు. సో ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ 75 మార్క్స్, ఓకే, ఇంక్లూడింగ్ 25 మార్క్స్ కూడా. సో ఇప్పుడు యాక్చువల్లీ 10 మార్క్స్ క్వశ్చన్స్లో పేపర్ ఈజీగా ఇచ్చినా టఫ్గా ఇచ్చినా సరే కంప్లీట్గా యూనిట్లో ఉన్న ప్రతి టాపిక్ని కనుక కవర్ చేస్తే ఆటోమేటిక్గా 2 మార్క్స్ 10 మార్క్స్ అండ్ 5 మార్క్స్ మొత్తం కవర్ అయిపోతాయి. సో ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతారంటే జస్ట్ డిఫైన్ ఎక్స్ప్లెయిన్ అని మాత్రమే అడుగుతారు. బట్ అడిగినప్పుడు 10 మార్క్స్కి దాని యొక్క క్లాసిఫికేషన్, దాని యొక్క ఫంక్షన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ప్రతిదీ మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇక 10 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకుంటే కనుక నేను ఈ వీడియోలో ఓన్లీ 10 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే 10 కనుక కవర్ చేస్తే ఆటోమేటిక్గా అందులో 5 ఉంటాయి. ఓకే, సో అలా అని వీటిని చదివి మాత్రం వదలొద్దు. అండ్ యూనిట్ వైజ్ ఇన్డెప్త్గా ఉంది టాపిక్ అంతా, ఒకసారి దాన్ని చూడండి. అండ్ వీటికి కనుక ఆన్సర్స్ కావాలంటే కమెంట్ చేయండి. సో ఫస్ట్ డిఫైన్ CDS-CO and organizations of CDS-CO and functions of CDS-CO, DNC Act and Schedule Y. సో ఇక్కడ ఓన్లీ 4 క్వశ్చన్స్ అడిగారు. సో 4 క్వశ్చన్స్కి అట్లీస్ట్ మీరు 4 టాపిక్స్ని కవర్ చేయాలన్నమాట. ఓకే, సో సిలబస్ షీట్ కనుక మీరు చూస్తే సిలబస్ షీట్లో జస్ట్ దాని యొక్క స్టార్టింగ్ హెడ్డింగ్ ఇచ్చి అందులో సబ్ టాపిక్స్ ఇచ్చారు. సో హెడ్డింగ్ ఒకటే కాకుండా అందులో సబ్ టాపిక్స్ కూడా చదవాలి. సో మీ సిలబస్ షీట్లో చూడండి CDS-CO అని మాత్రమే ఇచ్చారు. సో CDS-COని డిఫైన్ చేసి అందులో ఉన్న ఆర్గనైజేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ దాని యొక్క ఫంక్షన్స్ని చెప్పాలి అండ్ దాని యొక్క యాక్టివిటీ ఇన్ ద డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్లో ఏంటనేది కూడా చెప్పాలి. ఓకే, అండ్ నెక్స్ట్ సేమ్ డిఫైన్ ఆర్గనైజేషన్ ఆర్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ CDS-CO అండ్ COMS వర్కింగ్ గ్రూప్స్. సో క్వశ్చన్ని CDS-CO అని ఒకలా అడిగితే అండ్ రెస్ట్ ఆఫ్ ద సెకండ్ పార్ట్లో ఏమడిగారు COMS వర్కింగ్ గ్రూప్స్ అని అడిగారు. సో దీనికి 5 దీనికి 5 రిమెంబర్ ఆర్ బేస్డ్ అపాన్ CDS-COకి ఎక్కువ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కన్సిడర్ చేసేది 6 మార్క్స్ కన్సిడర్ చేయొచ్చు అండ్ ఇది రెస్ట్ ఆఫ్ ద 4 మార్క్స్ కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో కంప్లీట్గా ఇన్డెప్త్గా నేర్చుకోండి. ఎస్పెషల్లీ ఈ ఫార్మకోవిజిలెన్స్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే CDS-CO ఒకటి, ICH ఒకటి అండ్ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ యొక్క క్లాసిఫికేషన్స్ అండ్ ఆల్సో ద ఫార్మకోవిజిలెన్స్ కమ్యూనికేషన్స్ అనమాట. సో వీటిని డెఫినెట్గా ప్రిపేర్ అయి తీరాలి. అండ్ వన్ ఆఫ్ ద టాపిక్ వ్యాక్సిన్ సేఫ్టీ సర్వేలెన్స్. ఓకే, అండ్ నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఎక్స్ప్లెయిన్ ICH గైడ్లైన్స్ ఫర్ ఫార్మకోవిజిలెన్స్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. డిఫైన్ PSUR, PAER, ICSR. రిమెంబర్ పీరియాడిక్ సేఫ్టీ, ఇందులో మనకి ఓన్లీ PSUR అని పెట్టారు అండ్ మీ సిలబస్ షీట్లో చూస్తే కనుక PSURకి అబ్రివేషన్ రాశారు. సో వాళ్ళు అయితే అబ్రివేషన్లో అడగవచ్చు లేదంటే కంప్లీట్గా అడగవచ్చు. సో రిమెంబర్ వీటి యొక్క టర్మినాలజీస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ICSR అంటే ఇండివిజువల్ కేస్ సేఫ్టీ రిపోర్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ డిస్క్రైబ్ అబౌట్ ADR అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ADR. జస్ట్ క్వశ్చన్ ఇలా ఇచ్చారు, బట్ ADR అంటే ఏంటి, ADR యొక్క క్లాసిఫికేషన్స్ ఏంటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి క్లాసిఫై ADR, ఎక్స్ప్లెయిన్ మెథడ్స్ టు ఐడెంటిఫై ద స్టేట్ ఆఫ్ ADR. సో ఒకసారి సిలబస్ షీట్లో చూడండి, ఇందులో మెథడ్స్ ఆఫ్ అసెస్మెంట్ ఉంది, క్యాజువాలిటీ అసెస్మెంట్ ఉంది. సో ఈ అసెస్మెంట్స్ అన్నిటిని ప్రిపేర్ అవ్వండి. డిస్క్రైబ్ అబౌట్ PVPA. వాట్ ఈస్ PVPA? సో ఫస్ట్ PVPA అని జస్ట్ నార్మల్గా అడిగారు, బట్
ఫార్మకోవిపిఐ అంటే దాని యొక్క అబ్రివేషన్ డిఫైన్ చేసి అసలు పీవీపీఐ అంటే ఏంటి అండ్ నెక్స్ట్ అందులో అది ఏం యాక్టివిటీస్ దానికి ఏమైనా ఆర్గనైజేషన్స్ ఉన్నాయా అండ్ దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఆ ప్రోగ్రామ్స్ ఇండియాలో ఎప్పుడెప్పుడు చేశారు అండ్ ఆ ఒక్క ప్రోగ్రామ్ వల్ల దాని యొక్క అవుట్కమ్ ఏంటి, అంటే వాళ్ళ యొక్క డిస్కషన్ అవుట్కమ్ ఏంటి, వాళ్ళు ఏం ఇంప్లిమెంట్ చేద్దామని ఆ ప్రాజెక్ట్ ఆ ప్రోగ్రామ్ పెట్టారు. సో వాటి గురించి రాయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఐసిడి ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్, ఇంక్లూడ్ అనాటమికల్, థెరాప్టిక్ అండ్ కెమికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్. ఇందులో ఆల్ ద 3 అడిగితే ఆల్ ద 3 రాయాలి. ఆర్ ఎల్స్ క్లాసిఫై, దీన్నే ఇంకొకలా ఎలా అడుగుతారంటే క్లాసిఫై డ్రగ్స్ బేస్డ్ అపాన్ అనాటమికల్, థెరాప్టిక్ అండ్ కెమికల్ అని అడుగుతారు. ఓకే. And next, coming to 8th question, explain drug dictionaries and also WHO adverse drug reaction terminologies. So dictionaries ఇందులో మెడ్రా ఉన్నాయి అండ్ సమ్ అదర్ డిక్షనరీస్ అనేవి ఉన్నాయి. ఆ డిక్షనరీస్ని ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ దట్ టు సెకండ్ క్వశ్చన్ ఏంటి, WHO adverse reaction టర్మినాలజీస్ని యూజ్ చేయాలి. అంటే ADR ఏంటి అండ్ PSUR ఏంటి, అలా కంప్లీట్ టర్మినాలజీస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే. అండ్ రిమెంబర్ టర్మినాలజీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. వాట్ ఈస్ ఫార్మకోవిజిలెన్స్, అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఫార్మకోవిజిలెన్స్ అంటే ఏంటి, రైట్ ఏ నోట్ ఆన్ ఫార్మకోవిజిలెన్స్ ఇన్ ఇండియా. సో పీవీపీఐ ఇండియాలో అసలు మెయిన్ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి. ఓకే. అండ్ నెక్స్ట్ డిస్క్రైబ్ అబౌట్ ఎనీ 2 ఆఫ్ ఫార్మకోవిజిలెన్స్ మెథడ్స్. సో రిమెంబర్ ఇందులో ఎనీ 2 అని అడిగారు. సో ఈ 2లో ఫార్మకోవిజిలెన్స్ మెథడ్స్ ఏంటో రాయాలి. అందులో ప్యాసివ్ సర్వేలెన్స్ ఉంటాయి, యాక్టివ్ సర్వేలెన్స్ ఉంటాయి అండ్ కంపారిటివ్ అబ్జర్వేషన్ స్టడీస్ ఉంటాయి. సో ఇలా ప్రతిదీ 2 అడిగారు కాబట్టి 2 రాయండి. బట్ 2 అని డిస్కస్ చేయకుండా అడిగితే ఫస్ట్ మీకు ఎన్నైతే తెలుసో అవన్నీ రాసి అండ్ నెక్స్ట్ 2 మీకు ఏవైతే ఐడియా ఉందో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే. ఎక్స్ప్లెయిన్ ఏ డీటెయిల్ నోట్ ఆన్ ఫార్మకోవిజిలెన్స్ మెథడ్స్. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ఏ డీటెయిల్ నోట్ ఆన్ ఫార్మకోవిజిలెన్స్ మెథడ్స్ అని అడిగినప్పుడు మీరు కంప్లీట్గా అసలు ఫస్ట్ థింగ్ క్వశ్చన్ అడిగినప్పుడు వాట్ ఈస్ ఫార్మకోవిజిలెన్స్ అండ్ ఫార్మకోవిజిలెన్స్ మెథడ్స్ ఏంటి. ఓకే. ఇందులో ఎనీ ఆఫ్ 2 అని అడిగారు. ఓకే. బట్ ఇక్కడ ఏం అడిగారు, అదే క్వశ్చన్ని ఇన్ డీటెయిల్గా రాయమన్నారు. సో ఏవైతే మెథడ్స్ ఉన్నాయో 5 అవన్నీ ఇక్కడ రాయడానికి ట్రై చేయండి. ఓకే. దిస్ ఈస్ ద 10 marks క్వశ్చన్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ WHO ఇంటర్నేషనల్ డ్రగ్ మానిటరింగ్ ప్రోగ్రామ్, యాడ్ ఏ నోట్ ఆన్ పీవీపీఐ. సేమ్ రిపీటెడ్ క్వశ్చన్స్ బట్ దాన్ని అడిగే విధానం అనేది మారుతుంది. ఓకే. అండ్ డిస్క్రైబ్ వ్యాక్సిన్ సేఫ్టీ సర్వేలెన్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆల్సో బేసిక్ టర్మినాలజీస్ యూజ్డ్ ఇన్ ఫార్మకోవిజిలెన్స్. ఇక్కడ ఏదైతే మీరు క్వశ్చన్ చూసారో టర్మినాలజీస్ అదే క్వశ్చన్ని మనకి రిపీటెడ్గా కంబైన్ చేసి అడిగారు. ఓకే. సో అలా కంబైన్ చేసినప్పుడు వాళ్ళు కనుక అది 5 or 4 అని ఇస్తే దానికి తగ్గట్టు ఆన్సర్ రాయండి. ఓకే. ఈ టాపిక్స్లో ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే కమెంట్ చేయండి క్వశ్చన్ నెంబర్ పెట్టి. సో నేను దానికి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ. ఈ ఫర్దర్గా ఏవైనా టాపిక్స్ కావాలంటే ఫార్మకోవిజిలెన్స్ గురించి కమెంట్ చేయండి. నేను ఒక్కొక్క టాపిక్ గురించి ఆన్సర్ రాసి అది ఎలా రాయాలో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. వెల్ అండ్ ఇది షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.